హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్కి రైట్ టు ప్రైవసీ అంటే ఏంటో తెలియదు. ఓకేనా. సో పక్కోడి ప్రైవసీ, కస్టమర్ ప్రైవసీ వీళ్ళు జస్ట్ ఒక ₹1 వాల్యూ కూడా ఇవ్వరు వాళ్ళకి. ఓకేనా. సో పేమెంట్ డిలే అయితే, కమిట్మెంట్ బ్రేక్ అయితే థర్డ్ పర్సన్కి రివీల్ చేస్తా అని చెప్పేసి జస్ట్ ఎలా చెప్తారంటే అసలు ప్రైవసీకి వాల్యూ లేనట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారు. ఆ విధంగా మాట్లాడితే నేను ఏ విధంగా డీల్ చేశానో సో మీరు ఈ యొక్క వీడియోలు చూడొచ్చు. సో రైట్ టు ప్రైవసీని బ్రేక్ చేయడం అనేది సిటిజన్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని బ్రేక్ చేసినట్టు. మన యొక్క లోన్ డిఫాల్ట్ అయినా మన కేసు మనకు తప్పిస్తే వేరే వాడికి చెప్పే రైటు రికవరీ ఏజెంట్కి కానీ, బ్యాంకర్కి కానీ, సో ఎవరికి కానీ లేదు. హలో, పేమెంట్ ఏమైంది? వన్ కార్డ్ నిన్న అర్ధ గంట అని అన్నారు కదా. ఎవరు మాట్లాడేది? వన్ కార్డ్ నుండి మాట్లాడుతున్నాను. ఏం పేరు? నిన్న ½ an hour అని అన్నారు కదా సార్. అవును మేడం, పేరు చెప్పండి. పేరు కన్ఫర్మ్ చేయండి. మీది రిజ్వానా. రిజ్వానా. ఆ. ఇంకా పేమెంట్ రాలేదు మేడం, చేస్తాను. మా ఈవినింగ్ లో చెప్పండి. రాలేదు అంటే ఎట్లా సార్? పొద్దున్న ఇంటి దగ్గరకు వస్తే మీరు అప్పుడు రెస్పాండ్ అవ్వరు, మనిషి అక్కడికి వచ్చి నిల్చున్న తర్వాత కూడా. ఓకే, ఏంటిది? ఓకే సార్. కండిషన్ మేడం. ఇంటి చుట్టూ తిరగడానికి ఏమనుకుంటున్నారు? చిరక్కడ ఎవరు తిరగమని చెప్పాడు మీకు? మీరు పేమెంట్ చేస్తే ఎందుకు వస్తారు సార్? మీరు పేమెంట్ కట్టకుండా మంత్ ఎండ్ లోపల, ఈవినింగ్ లోపల వదిలేస్తారు మేడం. ఫండ్ ఇష్యూ ఉంది. నిన్న కూడా అదే అన్నారు. ఈవినింగ్ లోపు క్లోజ్ చేసుకుంటా, అర్ధ గంట, 6 o'clock, 12 o'clock, 8 o'clock, 8:30. నిన్న కూడా అదే అన్నారు కదా. అన్ని చెప్తున్నాయి. మళ్ళీ ఎట్లా నవ్వుద్ది అవుతుంది మీకు? మళ్ళా ఫేక్ కమిట్మెంట్ ఎట్లా నవ్వుద్ది అవుతుంది సార్? ఫేక్ కమిట్మెంట్ కాదు మేడం, నాకు మనీ వచ్చి క్లియర్ చేసుకుంటా. ఫేక్ కమిట్మెంటే సార్. నిన్న కూడా అదే అన్నారు. నిన్న కూడా సేమ్ అదే అన్నారు మీరు. ½ an hour, 6:30, 8:30, 8 o'clock, 12 o'clock. నిన్న కూడా సేమ్ అదే మాట్లాడినారు. నాకు ఫండ్ వచ్చే ఉండే, రాలేదు, మిస్ అయిపోయింది. చేస్తాను. నిన్న కూడా అదే అన్నారు సార్. ఫండ్స్ వచ్చేది ఉంది, నిన్న ½ an hour లో చేస్తానన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా నమ్మాలి చెప్పండి? మిమ్మల్ని చెప్పండి, ఎట్లా నమ్మాలో? నమ్మకండి మేడం. ఎవరు నిన్న నమ్మకం అట్లా చెప్పారు? అంటేనే కదా టైం ఇచ్చినాను. నిన్న అట్లా అంటేనే కదా టైం ఇచ్చినాను. అదే మేడం, నా నమ్మకండి. మరి ఇంటి దగ్గర ఒక అడ్రస్ లో ఉండరు మీరు. ఒక కమిట్మెంట్, ఒక మాట మీద ఉండరు. ఒకటి కమిట్మెంట్ అన్ని ఫేక్ కమిట్మెంట్సే. చెప్పండి మీ క్లారిటీ. మీరు రికవరీ ఏజెంట్ టెలికాల్ ఫేక్ కమిట్మెంట్ అంటే ముందు మనీ రావు అని తెలిసి ఇచ్చేది కమిట్మెంట్. ఫేక్ కమిట్మెంట్ నేను వస్తాయని తెలిసి అనుకొని ఇచ్చాను మేడం, అది జెన్యున్ కమిట్మెంట్. బట్ కమిట్మెంట్ బ్రేక్ అయిపోయింది. డిఫరెన్స్ అది. అట్లా ఎట్లా బ్రేక్ అవుతారు సార్? మీరు చెప్పినంత ఈజీ కాదు కదా. నాకు ఇక్కడ మెయిల్స్ పెట్టేది ఉంటది పేమెంట్ గురించి. అదే మేడం, ఏమన్నారు? ఫండ్ ఇష్యూ ఉంది, నాకు కమిట్మెంట్ అందుకే బ్రేక్ అయింది. ఇచ్చిన కమిట్మెంట్ ఇచ్చిన టైంలో జెన్యున్ కమిట్మెంట్ అయింది. ఓకే, బట్ ఇచ్చిన టైంలో బ్రేక్ అయిపోయింది. సరే, జెన్యున్ కమిట్మెంటే సార్. మీరు జెన్యున్ గానే కమిట్మెంట్ ఇస్తారు. మళ్ళీ నేను ఏమైంది? పేమెంట్ జెన్యున్ గానే ఇచ్చినారు కదా కమిట్మెంట్. చెప్పాను కదా కమిట్మెంట్ బ్రేక్ అయిందని చెప్పేసి. ఫండ్ రాలేవు, కమిట్మెంట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ వరకు అయితే టైం లేదు సార్. నేను ఒక 1 o'clock వరకు చూస్తాను పేమెంట్. మీ అడ్రస్ మీ ఇంటి దగ్గరనే ఉన్నారు, అక్కడనే ఉన్నారు. ఈసారి ఎంట్రీ రిసిప్టే కాదు, నేను మీ కాల్ రికార్డింగ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ అక్కడ మీ వాచ్మెన్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్ రికార్డింగ్ వినిపించి నేను లోపలికి పంపిస్తాను. ఓకేనా? ఒకటి థర్డ్ పర్సన్ కు చెప్పే రైట్ మీకు రిజ్వానాకు లేదండి. ఒక మీరు కాన్స్టిట్యూషన్ అబోవ్ కాదు. ఓకేనా? ఆర్బీఐ గైడ్లైన్స్ కి అబోవ్ కాదు. ఓకేనా? ఏజెంట్స్ పేరు చెప్పండి. ఏం చెప్పండి సార్? అవును మేడం, వాచ్మెన్ కి చెప్పండి. కాల్ రికార్డింగ్ చేసుకుని వినిపిస్తాను చెప్పారు కదా. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేయకండి. ఎక్కడ ఏజెంట్స్ పేరు చెప్పండి మీది. ఆడికి వచ్చి మీరు కమిట్మెంట్ ఇచ్చి మీరు కమిట్మెంట్. అవును మేడం, రిజ్వానా గారు మిమ్మల్ని కలుస్తాను. మీరు చెప్పండి, మీ ఏజెంట్స్ పేరు చెప్పండి, ఆడికి వచ్చి మాట్లాడతాను. థర్డ్ పర్సన్ వాచ్మెన్ కూడా మధ్యలో పేమెంట్ నేను కట్టదా, వాచ్మెన్ కట్టదా? వాచ్మెన్ వినిపిస్తా చెప్తున్నారు ఆడియో. ఎంట్రీ రిసిప్ట్ కదా సార్? ఎంట్రీ రిసిప్ట్ కదా? ఎంట్రీ రిసిప్ట్ అయితే ఆడియో వినిపిస్తా పైన కనిపిస్తుందా, నేను చెప్తేస్తా? నేను మీ డీటెయిల్స్ చెప్తాను అని అనలేదు. ఇట్లా పేమెంట్ గురించి వచ్చినాము, ఇట్లా కస్టమర్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినా కొంచెం లోపల కంప్లైంట్. అవును మేడం, మీకు రైట్ టు ప్రైవసీ తెలుసా? మీకు చదువుకున్నారా మీరు? పక్కోటి ప్రైవసీ ఎట్లా బ్రేక్ చేస్తారు మీరు? తెలిసినప్పుడు మరి మీరు అంత ఎడ్యుకేటెడ్ అయితే పేమెంట్ కట్టి పడేసండి కదా. కట్టుబడకపోతే థర్డ్ పర్సన్ చెప్తారా మీరు? వన్ కార్డ్ రిజ్వాన్ థర్డ్ పర్సన్ చెప్తుందా పేమెంట్ కట్టకపోతే? థర్డ్ పర్సన్ కదా మీరు ఇట్లా చేసినప్పుడు చెప్పాల్సి వస్తుంది సార్. మీరు ఇట్లా మీ రెఫరెన్స్ సరే, నాకు థర్డ్ పర్సన్ కి చెప్పినప్పుడు రెఫరెన్స్ నెంబర్స్ ఎందుకు ఇచ్చినారు? రెఫరెన్స్ నెంబర్ నేను చెప్పాను. మీరు ఇందాక మీరు వాచ్మెన్ మాట్లాడారు. వాచ్మెన్ థర్డ్ పర్సన్ గేమ్ లో లేడు. ఓకేనా? రెఫరెన్స్ నెంబర్ గేమ్ లో ఉన్నాయి. నేను యాక్సెసిబుల్ లేనప్పుడు కాల్ చేస్తాను. రెఫరెన్స్ నంబర్ కూడా థర్డ్ పర్సన్. బట్ ఓకే, నేను అథారిటీ ఇచ్చాను మీకు కాల్ చేయడానికి. ఓకే, వాచ్మెన్ కి కాల్ చేయమని చెప్పి మీకు అథారిటీ ఇవ్వలేదు. వాచ్మెన్ చెప్పమని చెప్పేసి
మీరు లేకపోతే చేస్తాం సార్. ఇప్పుడు అదే చేసి చూపిస్తాను నేను, సరేనా? నేను ఇప్పుడు అదే చేసి చూపిస్తాను, ఓకేనా? మీరు 1:30 లోపల పేమెంట్ అప్డేట్ ఇవ్వకండి. వచ్చి మీ అక్కడ ఏదైతే ఏరియా ఉందో అక్కడ మీ ఫోటో చూపించి ఎంక్వైరీ చేయమని చెప్తాను, ఓకేనా? ఏం ఎంక్వైరీ ఇస్తారు మేడం? మీకు అంటున్నప్పుడు పేమెంట్ కట్టేసేయండి. ఎంత మీకెంత చెప్పండి? ఇట్లా డిఫాల్టర్ పేమెంట్ కడతలేడు అని చెప్పేసి, ఇట్లా కమిట్మెంట్స్ ఇస్తుండు, కమిట్మెంట్ బ్రేక్ చేస్తుండు అని చెప్పేసి. మీకెంత మేడం అంటున్నప్పుడు? అంటే కస్టమర్ ప్రాబ్లం కదా, కమిట్మెంట్ బ్రేక్ కదా. మీరు చేసేసేయండి కదా దానికంటే బిఫోరే. మరి మీకు అంత ప్రాబ్లం అయినప్పుడు చేసేసేయండి దానికంటే ముందే పేమెంట్. మరి కాల్ చేయండి, 3rd person కాల్ చేయండి, తీసుకోండి. 1 నుంచి నాకు కాల్ చేయకండి, మీరు ఫాలో బంధువులు చేసుకోండి, నాకు మళ్ళీ కాల్ చేయండి. చెప్పండి మళ్ళీ ఎందుకు తిప్పుతున్నారు, మళ్ళీ ఫేక్ కమిట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు అట్లా ఇందాక చెప్పాను. ఫేక్ కమిట్మెంట్ కి రియల్ కమిట్మెంట్ కి డిఫరెన్స్ చెప్పాను, కొంచెం దిమాగ్లో పెట్టుకోవచ్చు. అది ఫేక్ కమిట్మెంట్ అంటే మనీ రాదు అని తెలిసి ఇచ్చేది ఫేక్ కమిట్మెంట్. నేర్పిస్తాను మేడం, మరి ప్రాపర్ గా మాట్లాడితే ఎందుకు నేర్పిస్తాం? నేర్పియం ప్రాపర్ గానే మాట్లాడుతున్నాం. అవును మేడం, వాచ్మెన్ చెప్తాను, వాచ్మెన్ తీసుకున్నారు, వాంధ్రం డబ్బులు ఇస్తూ వాచ్మెన్ గారు తీసుకో డబ్బులు. మరి నాకెందుకు కాల్ చేస్తాను? నేను చెప్తాను అని చెప్పేసి అనలేదు. చెప్తాను, ఆల్రెడీ ఏం చేసుకుంటా చేసుకోండి, వాడికి చెప్తాను. ఇందాక మళ్ళీ అంటున్నావు కదా, ఎవరికి ఎప్పుడు నేను చేసుకుంటా కాల్స్. మీరు అట్లా మాట్లాడుతున్నారు, మరి మీరు అట్లా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడినా ఒకటి మేడం, ఒకటి గుర్తుంచుకోండి, ఎట్లా మాట్లాడినా నేను ఎవరికి 3rd person రివీల్ చేసే రైట్ లేదు మీకు, ఓకే? ఇట్లా ఇల్లీగల్ రికవరీ చేస్తే మీ ఏజెన్సీ మూతపడుతుంది. మీకు అంత భయం ఉన్నా నేను సరే సార్, నేను 3rd person కి ఏం చెప్పాను, మీకు అంత భయం ఉన్నప్పుడు మీకు పేమెంట్ రికవరీ ఎట్లా చేస్తారు అంట? 3rd person చేసినాక రికవరీ కాదు మీ కేసులో, అది చెప్పాను. మీకు మీరు అన్ని రూల్స్ మాట్లాడకండి. రూల్స్ పెట్టుకుని మాట్లాడండి మేడం, బోర్డు పైన పెట్టండి కాదు. 2 months నుండి పేమెంట్ కడతలేరు, మీరు 2 months నుండి పేమెంట్ కడతలేరు, మీకు మీరు అసలు మాట్లాడే రైట్స్ లేవు మీకు. అవునా? అర్థమైందా? 2 months నుండి పేమెంట్ పెండింగ్ కట్టుకుంటున్నారు. రైట్స్ మొత్తం రిమూవ్ చేశారు. మీరు జెన్యూన్ గా ఆన్ టైం పేమెంట్ కడుతున్నప్పుడు అన్ని రూల్స్ మిమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారు మేడం? టెలికాల్ ఫోన్ ఇచ్చి మీరు పేమెంట్ కట్టనప్పుడు మీకు ఎందుకు కూర్చోబెడతారు అక్కడ? మీకు ఎందుకు కూర్చోబెడతారు అక్కడ? మీకు ఎందుకు కూర్చోబెడతారు? అందరు పేమెంట్ కట్టేసి అందరు పేమెంట్ కట్టేసి మిమ్మల్ని కూర్చోబెడతారు మాట్లాడండి. ఇవన్నీ అదేనా చెప్పండి, అయిపోలే ఇంకా మస్తు చెప్తా. మాట్లాడండి. పేమెంట్ కట్టిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మాట్లాడండి మేడం. వాచ్మెన్ గారు తీసుకు పైసలు పోయి పాడిస్తాడు. అదే అంటున్నాను సార్, అదే అంటున్నాను. మీకు అసలు ఫస్ట్ థింగ్ మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తలేదు. అవునా? మీరు RBI గైడ్లైన్స్ బ్రేక్ చేసి 3rd person చెప్తా, రిఫరెన్స్ నెంబర్ కలిగిస్తా, ధనిపిస్తున్నారు మీరు నాకు. మీరు అన్ని మళ్ళీ రూల్స్ అండ్ పేమెంట్ చేస్తలే మరి అది కస్టమర్ కి థ్రెటన్ చేసే రైట్ ఉందా మీకు? కస్టమర్ కి థ్రెటన్ చేసే రైట్ ఉందా మీకు? కస్టమర్ కి థ్రెటన్ చేసే రైట్ ఉందా మీకు? అంటే మీరు ఎన్నైనా ఫేక్ కమిట్మెంట్స్ ఇవ్వండి అంటే ఏం పర్లేదా? కోర్టులు ఎందుకు ఉన్నాయి మేడం? మేము రిజ్వానా పెట్టి మొత్తం నడిపిస్తారా? కోర్టులు మొత్తం అవును మేడం, రిజ్వానా పెట్టి రిజ్వానా మేడం పెట్టేసి కోర్టులో వస్తుంది. అవును మేడం, కాల్ రికార్డ్ చేస్తున్నా కదా, అందుకే అన్ని సార్లు స్ట్రెచ్ చేస్తాం మీ నేమ్ ని. కాల్ రికార్డ్ చేస్తున్నా మేడం, అందుకే స్ట్రెచ్ చేస్తాం మీ నేమ్ ని. నేను మీకు ఏం అనలేదు సార్. ఆన్ కాల్ లో థ్రెడన్ చేసే వాళ్ళు మీరు చూసాను, నేను కూడా చూసాను. 3rd person చెప్తా, వాడికి చెప్తా, వీడికి చెప్తా అని చెప్పావు రికార్డింగ్ కాల్. 3rd person కి చెప్తాము అని అనలేదు సార్, అక్కడ ఎంట్రీ చెప్పాడు కదా సార్, వాళ్ళకు కూడా ఇట్లా పేమెంట్ అవును మేడం, పర్సన్ వచ్చాము అని చెప్పండి, అంతే చెప్పాలి. కానీ పేమెంట్ కట్టలేడు వాడు అని చెప్పేసి వాడు చెప్తారు. పర్సన్ ని కలవానికి వచ్చినాము అని చెప్పేసి అంటాం, ఇంకేమంటాం? ఇందాకేమన్నా మరి ఇందాకేమన్నా ఇట్లా పర్సన్ లోన్ కట్టలేదు అని చెప్పేసి అర్థం చెప్పలేవు నాకు. లోన్ కట్టలేదు అని చెప్పేసి అనలేదు నేను, లోన్ అసలు వర్డే యూజ్ చేయలేదు మేడం. పేమెంట్ చేయాలని చెప్పాము, కాల్ రికార్డింగ్ ఉంది. ఎంతసేపు 8 minutes అయింది కదా, మీరు వినండి ఇంకోసారి. మీరు జస్ట్ సింపుల్ టాపిక్ డ్రాగ్ చేస్తున్నారు అంతే. డ్రాగ్ అంటే మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ పోయి రికవర్ చేయాలంటే ఇట్లా డ్రాగ్ అవుతుంది. మరి నీట్ గా బిహేవ్ నీట్ గా ఉంటుంది. అవును మేడం, ఇంత మాట్లాడుతున్నారు. మీ ఏజెన్సీ కన్ఫర్మ్ చేయగలుగుతారా? మీరంతా జెన్యూన్ అయినప్పుడు మీరు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మేడం నేనేమంటున్నాను అంటే మేడం వినండి మేడం, నేనేమంటానంటే మీరు అన్నారు కదా నాకు RBI గైడ్లైన్స్ బ్రేక్ చేసి మీరు మాట్లాడుతున్నారు కదా, మీ ఏజెన్సీ పేరు కన్ఫర్మ్ చేయగలుగుతారా? మీరు ఎంతన్నా నాకు రైట్ ఉంది తెలుసుకోవడానికి, ఎవరు కాల్ మాట్లాడుతుందో తెలుసుకుంటారు. మీరు కూడా కమిట్మెంట్ బ్రేక్ చేస్తున్నారు. ఏజెన్సీ పేరు చెప్పండి. కస్టమర్ నేను 1 card నుండి మాట్లాడుతున్నాను. ఇనోజ్ ఎంప్లాయా మీరు? 1 card పూణే నుండి మాట్లాడుతున్నాను. అవును మేడం, ఇనోజ్ ఎంప్లాయా మీరు? 1 card ఇనోజ్ ఎంప్లాయా మీరు? అవును.
ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేస్తారా? ఎంప్లాయిడ్ కన్ఫర్మ్ చేస్తారా? మీరు ఎక్స్క్లూషన్ పెడతారా? ఎంప్లాయ్ ఐడి కన్ఫర్మ్ చేయాలా? ఉమ్. మీరు పేమెంట్ చేసేసేయండి, నేను ఎంప్లాయ్ ఐడి కానీ నా ఐడి కార్డ్ ఫోటోనే పంపిస్తాను, సరేనా? అవును మేడం, మీ ఫోటో పంపండి. పేమెంట్ చేయండి first. మీ ఫస్ట్ మీరు ఫోటో పంపండి. చేయండి, నేను పంపిస్తాను. మీరు ఫోటో పంపండి మేడం. పంపిస్తాను. ఐడి కార్డ్ పేమెంట్ పంపండి. చేయండి, నేను ఐడి కన్ఫర్మ్ చేయండి. పంపించకపోతే అప్పుడు ఐడి కన్ఫర్మ్ చేయండి. పేమెంట్ చేయండి. ఐడి కన్ఫర్మ్ చేయండి. మీరు ఫేక్ కమిట్మెంట్ ఇచ్చిన ఐడి కన్ఫర్మ్ చేయండి మేడం. ఐడి కన్ఫర్మ్ చేయండి. అందరి కస్టమర్స్ థ్రెటన్ చేసినట్టు ఈ కేసులు వేస్తే కుదరదు మేడం. ఓకేనా? You are threatening. Nobody is going to, you know. మిమ్మల్ని ఏం అనలేదు సార్, మీరు ఆన్ టైం పేమెంట్. Yes, you are breaking the law, madam. You are trying, violating the law. మీరు డ్రాగ్ చేసినంత సార్, మీరు డ్రాగ్ చేసినంత నేను చేయలేదు సార్. మీరు డ్రాగ్ చేసినంత మీరు తిప్పి నా మీద నన్ను నేను ఏం చేయలేదు. You clearly said that, you know, I will reveal to your watchman. You don't have any right to reveal my case to third person. పేమెంట్ వచ్చి 2 o'clock వరకు పేమెంట్ అప్డేట్ ఇవ్వండి, ఓకేనా? 5 o'clock వరకు అప్డేట్ ఇస్తాను. సరే, కాల్ రికార్డింగ్ మరి 5 o'clock లోపు పేమెంట్ అప్డేట్ అవ్వకపోతే అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? ఓకే, షూర్. ఓకేనా సార్? షూర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఏ యొక్క రికవరీ ఏజెంట్ కూడా కస్టమర్ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయడం కానీ, కస్టమర్ యొక్క కేసు థర్డ్ పర్సన్ చెప్పడం కానీ, ఈ విధంగా చేస్తే ఆర్బీఐ గైడ్లైన్స్ వాళ్ళు బ్రేక్ చేసినట్టు. కాబట్టి ఇలాంటి వాటిని మీరు స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో పేమెంట్ అంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ కట్టడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.